రౌడీ షీటర్లను తీసుకొచ్చి తమపై దాడికి దిగారని ఆరోపించారు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి. సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిసారి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు పార్టీతో సర్దుకుపోతాం గానీ కరణం బలరాంతో సర్దుకుపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు గొట్టిపాటి రవి. కార్యకర్తలు హత్య చేస్తున్నారనే పేరుతో తమను పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అపాయింట్మెంట్ దొరికితే సీఎం చంద్రబాబుతో ఇవే విషయాన్ని చెబుతానంటున్న గొట్టిపాటి రవితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశంలో వర్గ విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ప్రకాశం జిల్లాలో ఈరోజు చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా గొట్టిపాటి కరణం వర్గీయుల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరు ప్రస్తుతం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే దీని వెనక అసలు ఏం జరుగుతుంది? రాజకీయంగా ఇరు వర్గాలు పోటీ పడటం సర్వసాధారణమైన కొట్టుకునే స్థాయికి అవి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు, ఎమ్మెల్యే. సార్ చెప్పండి, ఈ రోజు కానీ గడిచిన 4 రోజులు కానీ చాలా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తున్నాయి. ఏం జరుగుతుందంటే ఎందుకు మీరు కొట్లాటకి దిగుతున్నారు? మేమేం కొట్లాటకి దిగలేదు. అక్కడ ఇవాళ మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్తా ఉన్నాం. ఎంట్రన్స్ దగ్గర ఎదురయ్యారు. ఎదురైన తర్వాత మా మేనగారు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గన్మెన్ అడ్డుకున్నాడు. అడ్డుకునేదానికి ఇక ఎమ్మట పైన పడి కొద్దిగా దోషంలాడటం అవన్నీ చేసే ప్రయత్నం చేశారు. మేము కూడా ఎదుర్కొని పక్కకి అందరూ మంత్రి గారు నారాయణ గారు కానీ సునీత గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. మమ్మల్ని సరి చెప్పి పక్కకు తీసుకొని పోయారు. మేము ఎప్పుడు కూడా ఈ గొడవలు కానీ వీటి గురించి కానీ ఎప్పుడు కూడా మేము ఇప్పుడు ఆ టైప్ కార్యక్రమాలు చేసేవాళ్ళం కాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశాలు 2-3 జరిగినాయి. దీంతోపాటు ఒక 4 రోజుల క్రితం కూడా ఒక 2 హత్యలు జరిగినాయి. దాంట్లో ప్రధానంగా మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కరణం బలరాం వర్గీయులు కానీ ఆయన కానీ. మీరు ఖండించారు. ఇప్పుడు అసలు మీ పంచాయతీ సీఎం గారి దగ్గర చేరిందంటున్నారు. అసలు అంటే అధినాయకత్వం నుంచి ఏమి సందేశాలు వస్తున్నాయి మీకు? పంచాయతీలు ఇక్కడ ఏం లేదండి. ఏదో గ్రామాల్లో చిన్న గొడవ చిలికి పెద్ద అయిపోయి దాదాపు హత్యలకు దారి చేసింది. దాన్ని కూడా మేమందరం కూడా బాధపడ్డాం, ఇట్లాంటి సంఘటన జరగకూడదని. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలోకి నేను కొత్తగా వచ్చాను. పాతగా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. అందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారు, అందరం కలిసి పని చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఈ నిన్నటి దాకా ఉండి మా దగ్గరకు వచ్చేదాన్ని వీళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు. ఓడ్చుకోలేక ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి అన్నిటి కూడా గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా తెలుసు, నేను పార్టీలో జాయిన్ అయిన దగ్గర రోజు నుంచి ఇవాళ దాకా నేను ఎప్పుడు కూడా దాడి చేసే ప్రయత్నం కానీ దాడులు కానీ ఎక్కడ కూడా చేయలే. నేను వ్యక్తిగతంగా వాళ్ళే ప్రతిసారి ఎక్కడో చోట అడ్డుగించే ప్రయత్నం చేయటం, అవమానించే ప్రయత్నం కానీ అవన్నీ చేస్తున్నారు. మేము ఎందుకు సర్దుకొని పోతున్నాం అంటే రేపు 19లో ఎలక్షన్లో మేము నుంచోవాల్సిన పార్టీ అక్కడ. ఇవాళ మేము కనుక అందరితో గొడవలు పెట్టుకుంటే మేము కూడా ముఠాల తత్వాలు చేయకూడదనే ఉద్దేశంతో మేము కూడా సర్దుకొని పోతా ఉన్నాం. ఎందుకంటే దానివల్ల పార్టీకి చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు. రేపు రాబోయే రోజుల్లో అందరి దగ్గరికి వెళ్ళి మేము అందరితో మాట్లాడి పని చేయించుకోవాలి రేపు ఎలక్షన్కి. ఇవాళ మేము గొడవలు దిగితే మాకు నష్టం కదా, అందుకని మేము సర్దుకొని పోతాం. ఇంకా ముందు కూడా మేము గొడవలు తిరిగే ప్రయత్నం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేసే పరిస్థితి కూడా ఉండదు మా తరపు నుంచి కూడా. సరే, నిన్న వేమవరంలో జరిగిన సంఘటన ఏంటంటే మాకు కూడా అందరికి కూడా బాధాకరమే, కానీ ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అక్కడ జరిగిన దాన్ని. మీరే చెప్తున్నారు మేము సర్దుకుపోతున్నామని. అట్లాగే కరణం బలరాంతో కూడా వాళ్ళతో కూడా సర్దుకుపోయే ప్రయత్నం చేశారు ఎప్పుడైనా? నేను బలరాంతో సర్దుకుపోయే ప్రసక్తి ఉండదు. వాళ్ళు వేరు, మేము వేరు. మేము ప్రజలతోటి సర్దుకుపోతున్నాం, పార్టీతో సర్దుకుపోతున్నాం, పార్టీ కార్యకర్తలతో సర్దుకుపోయి మా పని మేము చేసుకుంటా ఉన్నాం. మేము మా పని చేసుకుంటా ఉంటే మా దగ్గరకు వచ్చి పొద్దాకులు గెలకటం, మమ్మల్ని వ్యక్తిగతం దూషించడం, ఇవన్నీ కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయము. ప్రజలతో కలుపుకొని పోతా ఉన్నాం, ప్రజలతోటే మేము కలిసిపోతా ఉంటాం. అంటే ఈ విషయం అధిష్టానానికి చెప్పారా? అంటే కరణం వర్గీయులు ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు చెప్పడం జరిగింది, గొడవలు పడొద్దు, అందరు పార్టీకి పనిచేయండి అని చెప్పి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన మాత్రం ఎన్నిసార్లు చెప్తాడు? పొద్దాకులు మనకు ఉండాలి కదా పొద్దాకులు చెప్పించుకోవడానికి. పొద్దాకులు పార్టీని ఏదో ఉద్దేశంలో పెట్టుకొని నన్ను తీసుకున్నారు పార్టీలో అనే ఉద్దేశంతో పొద్దాకులు పార్టీని నష్టం చేయాలనే ఒక ప్రీ ప్లాన్ తోటి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అంటే కేవలం మీ మధ్య ఉన్న వర్గపోరుతోనే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మిమ్మల్ని? ఏం వర్గపోరు ఉంది మాకు? ఎప్పుడో అయిపోయింది. మా నాన్న వాళ్ళ టైంలో మా అన్నను చంపేశారు, అయిపోయింది. మేమేం దానికి కక్ష సాధింపు చర్యలు కానీ అవన్నీ చేయలేదు, అయిపోయింది. వాడికి ఏంటంటే ఇప్పుడు మేము 2 సార్లు వాడి మీద గెలిచే తెలియక వాడు తట్టుకోలేకపోతున్నాడు. వాడు అబ్బా కొడుకులు ఇద్దరు తట్టుకోలేకపోతున్నారు. అదేదో బాధగా ఉంది. ఇప్పుడు మేము పార్టీలోకి వచ్చిన తర్వాత అందరూ కలుపుకొని పోతా ఉన్నాం కదా, కలుపుకొని పోవడానికి వాడికి ఇష్టం లేదు. ఏదో గొడవలు ఉంటే కానీ ఎవరు గ్రూప్లో నిలబడమనే ఉద్దేశంతో ఈ ముఠా తగాదాలు ఇట్లాంటివన్నీ గొడవ చేస్తుంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడల్లా
ఇట్లా నేను వేమవరం లాంటి గ్రామాల్లో జరిగిన అవకాశం వచ్చింది అనుకోండి, ఇది పట్టుకొని ఎలాడుతూ ఉంటాడు ఇంకా. అంటే మీరు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉంది సార్? అంటే మీకు ఇవాళ వీళ్ళ గ్రామాల్లో పరిస్థితి గురించి మీరు అడుగుతున్నారు. ఒకసారి వెళ్ళి వాళ్ళ విజువల్స్ చూడండి మీరు. అతని పక్కన ఉంది అందరు ఎవరు, ఈ అద్దెం కాన్స్టిట్యూన్సీ వాడు ఎవడన్నా ఒకడన్నా అక్కడ గొడవకు ఉన్నాడా? అందరూ కూడా ఎక్కడ రౌడీ షీటర్లు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, తెమ్మ సోదరం వాళ్ళు, ఇంకెక్కడ వాడు, పేర్లు చూడండి మీరు కనుక్కోండి. మొత్తం ఎక్కడెక్కడ రౌడీ షీటర్లు మొత్తం తీసుకొచ్చి ఆడో పెద్ద రౌడీ, వీళ్ళ మిగతా పిల్ల రౌడీలు అందరినీ తీసుకొచ్చి ఇదే పని చేస్తూ ఉంటాడు. అంటే మిమ్మల్ని పార్టీ నుంచి అంటే దూరం చేయాలని ఏమన్నా కుట్ర పన్నుతున్నట్లు? నన్ను పార్టీ నుంచి దూరం చేయాలంటే వాడు తాత దిగి రావాలి. నన్ను ఏం దూరం చేయలేడు. నేను పార్టీకి నష్టం జరగకుండా, అట్లానే ప్రజలకు నష్టం జరగకుండా ఏ విధంగా ముందుకు పోవాలో అట్లనే ఓర్పుగా నేను ముందుకు పోతాను. అంటే ఏ అంశాల్లో గొడవలు వస్తాయి సార్? అంటే మీకు నియోజకవర్గ డెవలప్మెంట్ మీద వివాదాలు వస్తున్నాయా, లేదంటే ఇతరత్ర ఏమన్నా కారణాలు? అంటే గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు మీరే చెప్తున్నారు. ఏ అంశాలతో? డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు నేను కాన్స్టిట్యూన్సీలో నేను ఉన్నాను, ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను పని చేసుకుంటూ వెళ్తున్నాను. అతను ఏదో డిస్టర్బ్ చేయాలి, ప్రతిదానికి డిస్టర్బ్ చేయాలి, మండల మీటింగ్లు రావడం డిస్టర్బ్ చేయటం, ఇంకోసారి రావడం డిస్టర్బ్ చేయటం, ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంటాడు. ఎప్పుడు కూడా ఒక గ్రూప్ను తయారు చేయాలని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మామూలుగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్తుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నాయకుడు ఏమన్నా మీకు దిశానిర్దేశం చేశారంటే పార్టీలో చేరేటప్పుడు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అని చెప్పారు? పార్టీలో చేరేటప్పుడు నాకేం చెప్పలేదు. నేను ఉన్న విషయాలు తెలియజేశాను. ఆయన అన్నీ కూడా తెలుసు, ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఉన్న విషయాలు నా పద్ధతి ప్రకారం నేను వెళ్తా ఉన్నాను. నేను ఎక్కడ కూడా నా వ్యక్తిగతంగా కానీ నా స్వార్థంతో కానీ ఎక్కడ కూడా వేరే కార్యకర్తల జోలి వెళ్ళటం కానీ, ముందు నుంచి తెలుగుదేశం పనిచేసే వాళ్ళ జోలి వెళ్ళటం కానీ అవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా చేయను. ఇప్పుడు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని? తీసుకెళ్ళాలి, అన్నీ తెలుసు కదా. అక్కడ మన నారాయణ గారు మంత్రి గారు ఉన్నారు, అట్లాంటి సునీతమ్మ గారు ఉన్నారు, ఇంకా మా రాఘరావు గారు, సిద్ధా గారు ఉన్నారు, ఇంకా పరిస్థితులు అందరూ గమనిస్తూ ఉంటారు కదా. ఇంకా ప్రత్యేకంగా తీసుకెళ్లేదే ఉంది. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే కనుక వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఓకే సార్, మీరే కవింపు చర్యలకు పాల్పడ్డారు ఈ రోజు, మీ గన్మెన్ కానీ ఇతర మీ కార్యకర్తలు కానీ అంటున్నారు, ఇది ఎంతవరకు వస్తుంది? ఎవరు కవింపు చర్యలు చేసేవాళ్ళు నా దగ్గర లేరండి. కవింపు చర్యలు చేసేవాళ్ళు లేరు. మేము సర్దుకోపోయే మనుషులు మేము అందరం కూడా. అట్లా కవింపు చర్యలు కూడా ఎప్పుడు కూడా మేము చేయం. మీ గన్మెన్ దాడికి ప్రయత్నం ఇప్పుడు గన్మెన్ ఎందుకు ఉంది? మా మీద దాడి చేస్తుంటే అడ్డుకోవడానికి ఉన్నారు. అడ్డుకోకుండా చూస్తా కూర్చుంటే ఇంకా గన్మెన్ ఎందుకు మాకు? ఇప్పుడు పక్కకు వచ్చి మా మీద పైన పడబోతుంటే గన్మెన్ ఆపుతున్నాడు. అది కూడా చేయకుండా ఉండాలంటే ఇంకా గన్మెన్ ఎందుకు? ఇప్పుడు పోయిన మహానాడికి బుచ్చి చౌదరి గారు గన్మెన్ కొట్టాడు, ఈ మహానాడికి ఆ గన్మెన్ కొట్టాడు. ఇది ఏం లేదు, వయసు 70 సంవత్సరాలు వచ్చినా ఆ బుద్ధులు మాత్రం పోవు అతనికి. అంటే గడిచిన 4 రోజుల క్రితం జరిగింది ఒక ఇష్యూ, అయితే అంతకుముందు కూడా మినీ మహానాడులో కూడా ఇట్లాగే గొడవలు జరిగినాయి. ఆ విషయం మీద కానీ మిగతా విషయాల మీద కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి అని ఉంది అధిష్టానం? అధిష్టానం క్లియర్గా ఒకటి చెప్పింది. ఎమ్మెల్యే రవిగా ఉన్నాడు కాబట్టి రవి గారు కాన్స్టిట్యున్సీ పనులు చూసుకుంటారు. అతనికి ఏదో పదవి ఇచ్చారు, అతను పార్టీకి ఉంటే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. మా పని మేము చేసుకుంటాం. కానీ చేసేదాన్ని కూడా డిస్టర్బెన్స్ చేసి పార్టీని ఒక దురుద్దేశంతో, పార్టీని చెడగొట్టాలనే ఉద్దేశంతో అతను చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పార్టీలో సీనియర్లుగా ఉన్నారు, పార్టీని వాళ్ళు చెడగొట్టుకుంటే ఏమొస్తుందండి వాళ్ళకి? నన్ను అడిగితే నేను చెబుతాను, గడిచిన సంవత్సరం నుంచి వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి మీరే చెడగొడుతున్నాడా బాగు చేస్తున్నాడా చూడండి. ఇంకా నేను చెప్పేది ఉంది, పార్టీలో వాళ్ళ జరిగిన సంఘటన ఏంది, అక్కడ చూసి రౌడీలాగా వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తే నేనేం చేస్తున్నాను, పక్కన మీ విజువల్స్ ఉన్నాయి చూడండి. నేను సర్ది చెప్పి ఆపుతున్నాను, వాళ్ళు ఏమైనా గొడవ ముందుకు వస్తున్నారు. ఇంకా పార్టీకి చెడ్డ పేరు రావటం ఏమొస్తుంది? వాళ్ళ కార్యక్రమాలు అయ్యే ఇంకా అదే పని ఉంటా ఉంటారు. పార్టీలోకి కొత్తగా వచ్చి తెలుగుదేశం కార్యకర్తలను హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర పన్నారు అనేది అతను ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. ఏమొచ్చింది? కార్యకర్తలని మేము హతమార్చాం అనుకో, ఏవో మా అన్నని వాళ్ళని చంపినప్పుడే మేము ఆ కార్యక్రమాలు వాళ్ళు కొత్తగా వచ్చి నేను చేసేదే ఉంది. వాళ్ళు కొత్తగా వచ్చి చేస్తాం. నేను గడిచిన 10 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను, నాకు అధికారం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నాము, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాను, రోసీ గారు ఉన్నప్పుడు ఉన్నాను. ఆ రోజు ఏంది, వాళ్ళు కొత్తగా చేసేదే ఉంది. వాళ్ళు కొత్తగా అధికారం నేను చూడండి ఏముంది. వరకు ఏదో గ్రామాల్లో జరిగింది తీసుకొచ్చి మా అందరికీ అంటగట్టి మాకు పూసి ఏదో డిస్టర్బ్ చేయాలి, ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఒక ముద్ర వేసి మమ్మల్ని పార్టీలో మా దగ్గరికి అందరినీ కూడా రానియకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాస్తవానికి అయితే మీరు తెలుగుదేశం పార్టీకి అంటే రావడానికి కారణం ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పారు. ఇప్పుడు ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా? దానికి ఏం ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు ఏది కావాలన్నా అది ఇస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికోసమని ఆ కార్యక్రమాలు ఆపే ప్రసక్తి లేదు. ఇది మధ్యలో డిస్టర్బెన్స్ కావాలని చేయాలని డైవర్ట్ చేయడం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పని మేము చేసుకుంటాం. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఆయన పరోక్ష ప్రతినిధిగా ఉన్నారు. అంటే ప్రజలతోనే మీ సంబంధాలన్నీ కూడా మీ వల్ల ఇక్కడ అంటే నియోజకవర్గానికి సంబంధించి కానీ జిల్లాలో కానీ
ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది ప్రధానంగా వాళ్ళు చెప్తుంది. మరి ఇద్దరు చెరువు పక్కన గొడవ పడుతుంటే మరి ప్రజలు ఇబ్బంది పడతారు కదా. ఇబ్బంది పడకుండా ఎట్టుంటారు, దాన్ని తొందరలోనే దాన్ని ముగింపు కార్యక్రమం చేయాలి. దానికోసం డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ ఆపట్లేదు. పార్టీకి చెడ్డ పేరు ఖచ్చితంగా వచ్చింది. ముఠాలుగా విడిపోయి కొట్టుకుంటే పార్టీకి చెడ్డ పేరు అనేది ఖచ్చితంగా వచ్చింది. కానీ మేము ఎప్పుడు కూడా ముఠాతత్వాన్ని కానీ వీటిగా ప్రోత్సహించాం. అతను పద్ధతి మార్చుకొని మంచి పేరు పార్టీకి రావాలి అనుకుంటే కనుక అతని పద్ధతులు మార్చుకొని ఉంటే అందరికి కూడా సొంగం ఉంటుంది. గత చరిత్రలాగే ఇప్పుడు కూడా బిహేవ్ చేస్తే అతని వల్ల చాలా కుటుంబాలు నష్టపోయి అదేవిధంగా మళ్ళీ నష్టపోతారు. అంటే ఏ విధంగా సయోధ్య కుదుర్చుకుంటా ఉన్నారు అంటే మీరు? నేను సయోధ్య కుదిర్చేది, ఎవరిని సయోధ్య కుదిర్చున్నాను. అతను తెలుసుకోవాలి మనం చేస్తున్న పరిస్థితి ఎట్లా చేస్తున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనేది అతను చూసుకొని తెలుసుకోవాలి. మీ వైపు నుంచి కూడా ఏమైనా ప్రయత్నం ఉంటుంది అట్లా? మా వైపు నుంచి ఏముండదు, నేను నా పద్ధతిలో నేను ఉంటాను, కానీ నా వైపు నుంచి ఏముండదు. నేను అద్దులు దాటకుండా నా క్రమశిక్షణగా మేము ఉంటాం. అది పార్టీ అధిష్టానానికి అంటే మీకు సమయం ఇస్తే ఇదే చెప్తారా, లేదంటే బాబు గారు మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు నడుచుకుంటారు? ఇది మా ముఖ్యమంత్రి గారితో అన్ని మాట్లాడి నేను వచ్చాను. ముఖ్యమంత్రి గారు మా అందరం కూడా బాసు, ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతాం. అంటే పార్టీలో చేరేటప్పుడు కలుపుకు పోవాలనే కాన్సెప్ట్ లోనే పార్టీలోకి తీసుకున్నారు, కానీ వచ్చిన తర్వాత విభేదాలు సృష్టిస్తున్నారు రవి అనేది. ఏం కలుపుకొని పోతున్నాం కదా, జనాన్ని అందరిని కలుపుకొని పోతున్నాం కదా, జనాన్ని కలుపుకొని పోతాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలుపుకుంటే పోతాం. ఈ రోజు ప్రధానంగా అంటే మీరు మహానాడుకి వెళ్ళిన ఉద్దేశం ఏంటి, జరిగిన సంఘటన ఏంటి సార్? మహానాడుకి వెళ్ళింది దీనికోసం కదా, పార్టీ అభిప్రాయ స్వీకరణ కోసం వెళ్ళాము. జరిగేటప్పుడు అనుకోని సంఘటన జరిగింది. తర్వాత అభిప్రాయ స్వీకరణ చేసేసి మాట్లాడేసి వచ్చాం. ఎందుకని వచ్చేసారు అంటే? అభిప్రాయ స్వీకరణ అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా నేను వచ్చేసాను. అంటే మీకు మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా పదవులు అట్లాంటివి ఉంటాయి కదా, నా దగ్గర ఇంకా ఈ సభ్యత్వం నమోదు ఇవన్నీ చేయాలి. కొద్దిగా ఇప్పుడే కలుపుకుంటా ఉన్నాను కాబట్టి, కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుంటా ఉన్నాను కాబట్టి అందరిని కలిసిన తర్వాత ఒకసారి సభ్యత్వ నమోదు చేద్దాం అనే దానికోసం చేయలేదు. అందుకని చెప్పి నా అభిప్రాయం చెప్పేసి ఉన్న విషయాలు మంత్రి గారితో వాళ్ళతో పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడాం. మిగతా గొడవలకు సంబంధించి ఏం మాట్లాడాలి, అభిప్రాయం విషయాలు తెలియజేసి అమ్మటే వచ్చేసాను. మొత్తంగా గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఉన్న వర్గపోరు తీసి పక్కన పెడితే నియోజకవర్గ అభివృద్ధిపైనే తన దృష్టి అంతా ఉందని గొట్టిపాటి రవికుమార్ చెప్తా ఉన్నారు. తాను జరిగిన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.